హలో గైస్, ఈ వీడియోలో మనం నాన్వేషణ గారి గురించి అయితే తెలుసుకుందాం. అదే ఆటగాడు. నేను మంచి ఆటగాడిగా స్థిరపడ్డానంటే దానికి కారణం చదువు. నాకు అర్థం కాలేదు సార్. అసలు నాన్వేషణ ఎవరు, నాన్వేషణ ఎలా వచ్చాడు, అసలు ఇంత సక్సెస్ ఎలా అయ్యాడు, ఈ రోజు అయితే మనం నాన్వేషణ గురించి అయితే మాట్లాడుకుందాం. నాన్వేషణ మనందరికీ తెలిసిన వ్యక్తే. ప్రపంచం మొత్తం తిరుగుతూ తన మాటలతో అందరినీ అలరిస్తూ అక్కడ ఏమేమి జరుగుతున్నాయో మన కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నాడు. అసలు మన తెలుగు రాష్ట్రంలో ఏ యూట్యూబర్ కి లేని ఇంత ఆదరణ అసలు మన నాన్వేషణ గారికి ఎందుకు వచ్చింది, అసలు ఎలా వచ్చింది? ఇప్పుడైతే అన్వేష్ అంటే చాలా మందికి డబ్బున్నాడు, వాడికేమి 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు సంపాదిస్తున్నారు అంటున్నారు. కానీ నాన్వేషణ గారికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది. సో ఆయన కట్టిక పేదరికంలో బతికారంటే వీళ్ళు ఎంతవరకు నమ్ముతారు? కొన్ని రోజుల వరకు సాధారణ యూట్యూబర్, కానీ సడన్ గా అంత హైప్ ఎలా వచ్చింది? అసలు అంత హైప్ క్రియేట్ అవడానికి గల కారణాలేంటి? ఎందుకు తన చుట్టూ ఎప్పుడు కాంట్రవర్సీతో ఉంటుంది? అలాగే తను నిజంగానే యూట్యూబ్ ద్వారా అన్ని లక్షలు సంపాదిస్తున్నాడా? ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ కి అసలు నాన్వేషణ బయోగ్రఫీ అసలు ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఎండ్ అవ్వబోతుందో ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియోలో మనం మన ఇండియన్ ట్రావెలర్ అయినా అలాగే ఆటగాడిగా గుర్తింపు పొందిన మన నాన్వేషణ గారి గురించి పూర్తిగా అయితే చూద్దాం. సో వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకో. వెల్కమ్ బ్యాక్ టు బీటీ ఫ్యాక్ట్ వ్లాగర్. నాన్వేషణ పూర్తి పేరు వచ్చి అన్వేష్ చిన్ని. అన్వేష్ గారు ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలోని గాజువాకలో పుట్టాడు. నాన్వేషణ అమ్మా నాన్న గారికి 2 కొడుకులైతే ఉన్నారు. సో మొదటి కొడుకే అన్వేష్. అన్వేష్ కి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. అన్వేష్ గారి తండ్రి ఒక కంపెనీలో సెక్యూరిటీగా పనిచేసేవాడు. సో వాళ్ళ కుటుంబం మొత్తం వాళ్ళ తండ్రి పైనే ఆధారపడి బతుకుతూ ఉండేది. సో కుటుంబానికి ఎక్కువగా భారం కాకూడదని తను తన తమ్ముడు దగ్గరలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 1 నుంచి 10 వరకు అయితే చదువుకున్నారు. చాలా సప్పీగా సాగుతున్న వాళ్ళ జీవితంలో అకస్మాత్తుగా ఒక విషాదం జరిగింది. 1997లో జరిగిన ఘటన వల్ల నాన్వేష్ గారి కుటుంబంలో చాలా మార్పులైతే చూశారు. 1997లో HPCL లో జరిగిన ఘటన వల్ల చాలా కుటుంబాలు సర్వం కోల్పోయాయి. ఆ ఘటనలోనే అన్వేష్ గారి తండ్రికి ఆరోగ్యం చాలా తీవ్రంగా దెబ్బతింది. ఆ సమయంలో ఇంకా ఇల్లు గడవాలి కాబట్టి అన్వేష్ గారి తల్లి అప్పు చేసి మరీ ఒక చిన్న కిరాణా కొట్టు పెట్టుకుంది. కొద్ది రోజుల్లోనే వారు ఆర్థికంగా ఎదగసాగారు. కొన్ని రోజుల తర్వాత అన్వేష్ గారి తండ్రి కూడా ఆరోగ్యం నుంచి బాగానే కోలుకున్నారు. అన్వేష్ గారి అమ్మ కిరాణా కొట్టుని చూసుకుంటూ ఉంటే వాళ్ళ నాన్నగారు ఆ కొట్టుకి సంబంధించిన సామాన్లు ఉండొచ్చు అట్లాంటివి వాటిల్లో సహాయం చేసేవాడు. అన్వేష్ గారు చిన్నతనం నుండే చాలా చలాకీగా ఉండేవారు. ఇంట్లో వాళ్ళ నాన్నగారు దాచిపెట్టిన డబ్బుల్ని అన్వేష్ గారు ఎవరికీ తెలియకుండా దొంగతనం చేసేవాడు. అలా ఆ డబ్బులతో స్కూల్లో ఉన్న పిల్లలందరికీ వాళ్ళ ఫ్రెండ్స్ కి పార్టీ ఇచ్చేవాడు. సో ఏందిరా డబ్బుల్లో తేడా ఉందని వాళ్ళ నాన్నగారికి అనుమానం వచ్చి అన్వేష్ గారిని పట్టుకొని అడిగితే నేనే చేశానని తెలిసిపోవడం వల్ల అన్వేష్ గారిని చితకబాదారంట. అన్వేష్ గారు చదవడంలో అంత చెప్పుకోదగిన వాడు కాదు, కానీ 10వ తరగతిని చాలా కష్టపడి పూర్తి చేశాడు. అలా 10వ తరగతి ఫినిష్ చేసిన తర్వాత ఇంటర్ లో జాయిన్ అయ్యాడు. అలా ఒక రోజు సడన్ గా వాళ్ళ అమ్మగారికి యాక్సిడెంట్ అయ్యింది. గాయాలతో బాధపడుతున్న వాళ్ళ అమ్మగారును హాస్పిటల్లో చేర్చారు. అలా వాళ్ళ అమ్మగారితో ఉంటూ వాళ్ళ అమ్మకి సంబంధించినవన్నీ కూడా అన్వేష్ గారే చూసుకునేవారు. అలా 2 years లో కంప్లీట్ చేయాల్సిన ఇంటర్ ని 3 years లో కంప్లీట్ చేశాడు. అలా వాళ్ళ అమ్మగారు కొన్ని రోజుల వరకు బెడ్ కే పరిమితం అవ్వాల్సి వచ్చింది. అలాంటి సమయంలో తన అవసరాలకి డబ్బులు ఇంట్లో అడగలేక తనే క్యాటరింగ్ బాయ్ లాగా పనిచేసేవాడు. అలా క్యాటరింగ్ లో వచ్చిన డబ్బుల్ని తన అవసరాల వరకు కొంత తీసుకొని మిగిలిన డబ్బుల్ని ఇంట్లో ఇచ్చేవాడు. చిన్నప్పటి నుంచి అన్వేష్ గారికి కంప్యూటర్స్ పైన చాలా ఇష్టం ఉండేది. సో ఇంటర్ కంప్లీట్ చేసిన తర్వాత డిగ్రీలో BSc తీసుకున్నాడు. అలా డిగ్రీ చేస్తూనే పరిచయం ఉన్న ఒక వ్యక్తి ద్వారా పబ్ లోని వెయిటర్ గా జాయిన్ అయ్యాడు. అలా ఉదయం నుండి సాయంత్రం వరకు కాలేజ్ కి వెళ్లి అలా నైట్ పూట మాత్రం పబ్ లోకి వెళ్లి వెయిటర్ గా సర్వ్ చేస్తూ ఉండేవాడు. అలా ఒక టైంలో పబ్ నుండి ఇంటికి వస్తున్నప్పుడు అన్వేష్ గారిని ఒక దొంగని పోలీసులు పట్టుకున్నారు. సో అన్వేష్ గారు ఇలా నేను డిగ్రీ చేస్తూ ఈ పార్ట్ టైం గా పబ్ లో చేస్తున్నానని చెప్పడంతో పోలీసులు వాళ్ళ ఇంటి దగ్గరే వదిలిపెట్టి వెళ్లిపోయారు. అలా ఎప్పుడైనా సరే అన్వేష్ గారు నైట్ పూట దారిలో కనిపిస్తే పోలీసులు వాళ్ళ ఇంటి వరకు డ్రాప్ చేసేవాళ్ళు. డిగ్రీ ఫినిష్ అయిన తర్వాత చిన్న పిల్లలకి ట్యూషన్ చెప్తూ ఉండేవాడు. అలా హోటల్ మేనేజ్మెంట్ లో చేరి తన MBAని పూర్తి చేశాడు. ఆ టైంలో అన్వేష్ గారికి ఇంగ్లీష్ అంతగా రాదు. సో ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం BBC న్యూస్ పేపర్స్ ని చదివేవాడు. అలా వాళ్ళ ఫ్రెండ్స్ తనని ఎంత అవమానించినా సరే వాళ్ళ మాటని వినకుండా తనకు తానే ముందుకు వెళ్తూ ఉండేవాడు. అలా తన హోటల్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేసిన తర్వాత తన ట్రైనింగ్ కోసం హైదరాబాద్ లో 6 నెలలు శిక్షణ కోసం వెళ్ళాడు. ట్రైనింగ్ చేస్తూనే ఉద్యోగాల కోసం వెతికేవాడు. వెతికినా సరే కొన్ని హోటల్స్ లో అయితే
మీకు ఎక్స్పీరియన్స్ లేదని చాలా వరకు రిజెక్ట్ చేశారు అన్వేష్ గారిని. అలా ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్ గా ఉండడంతో అక్కడ హైదరాబాద్ లో ఎవ్వరు కూడా ఏ వర్క్ ఇవ్వడం లేదు. సో దీన్ని బట్టి మళ్ళీ తను వైజాగ్ కి తిరిగి వచ్చాడు. అలాగే 1 year పాటు వైజాగ్ లోనే ఉండి తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి గోవాకు వెళ్లి అక్కడ జాబ్ సర్చింగ్ చేశాడు. గోవాలో ఒక చిన్న రూమ్ లో అద్దెకు ఉండి అలా జాబ్స్ కోసం సెర్చ్ చేస్తూ ఉండేవాడు. ఎవరి దగ్గరకు వెళ్ళినా సరే తనకి అనుభవం అంటే ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల హోటల్ కూడా తనకి ఉద్యోగం ఇవ్వడం లేదు. తనకి చిన్న చిన్న హోటల్స్ లోనే వర్క్ రావడం లేదు. అదే పెద్ద హోటల్స్ లో అయితే వర్క్ వస్తుందా. సో ఏదైతే అది అయ్యిందనేది ఒక హోటల్ కి అయితే ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాడు. సో అక్కడ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవడంతో నెలకి 5,500తో 1 year పాటు ఆ వర్క్ చేశాడు. ఆ తర్వాత అనుభవం రావడంతో ముంబైకి వెళ్లి అక్కడే 2-3 నెలలు పని చేశాడు. సో అతని ఆలోచన ప్రకారం తను ఫారెన్ లో అయితే తన లైఫ్ సెటిల్ అవుతుంది, తన జీవితం బాగుంటుందని, అలాగే జీతం కూడా మంచి సంపాదన సంపాదించని ఫారెన్ కంట్రీస్ లో ఉన్న వాటి కోసం అప్లై చేశాడు. అలా కొన్ని రోజులకి యునైటెడ్ స్టేట్స్ లో ఒక హోటల్లో క్రిస్టల్ హోటల్స్ లో హౌస్ కీపింగ్ మరియు స్విమ్మింగ్ పూల్ ఆపరేటర్ గా ఒక చిన్న జాబ్ అయితే వచ్చింది. కొన్ని రోజుల తర్వాత అక్కడ జాబ్ మానేసి ఫ్రాన్స్ లోనే ఒక టూరిస్ట్ గైడ్ గా ఒక జాబ్ వచ్చింది. ఆ టైంలో టూరిస్టులతో కలిసి మెక్సికోలో మయన్ టెంపుల్ కి వెళ్ళాడు. సో ఆ టెంపుల్ గురించి యూట్యూబ్ లో కొన్ని వీడియోస్ చూశాడు. సో యూట్యూబ్ లో ఉన్నదానికి అలాగే రియల్ గా ఉన్నదానికి చాలా తేడాలు గమనించాడు. సో దీని వల్ల చాలా మందికి వాస్తవాలు తెలియజేయాలని అప్పుడే అనుకున్నాడు. సో అదే టైంలోనే అకస్మాత్తుగా 2020లో కరోనా రావడం మొదలైంది. సో దాని వల్ల 2020లో కరోనా దాడి వల్ల మళ్ళీ వాళ్ళ ఇంటికి వైజాగ్ తిరిగి వచ్చేసాడు. సో ఆ కరోనా టైంలో అన్ని విమానాశ్రయాలు ఆగిపోవడంతో వాళ్ళ కంపెనీ వాళ్ళకి తనీగా ఒక క్రూజ్ షిప్ ని రెడీ చేసి 40 రోజుల పాటు ప్రయాణం చేశాడు. అన్వేష్ గారి జర్నీ ఈ క్రూజ్ షిప్ లో నుంచే స్టార్ట్ అయింది కాబట్టి ఆ క్రూజ్ షిప్ లో వీడియోస్ తీయడం స్టార్ట్ చేశాడు. అలా 2020లో ఆ వీడియోస్ ని ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి అందులో పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. కానీ అప్పట్లో ఆ వీడియోలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఆ తర్వాత ఇండియాకి వచ్చి 1 సంవత్సరం పాటు ఇంట్లోనే ఉండి చాలా బాగా ఆలోచించి ఒక యూట్యూబర్ గా కొనసాగాలనుకున్నాడు. సో అలా డిసైడ్ చేసుకుని ఒక ట్రావెలర్ గా ఎదగదాము, ఒక ట్రావెల్ వీడియోస్ పెడదామని ఒక ఆలోచనతో క్రియేట్ చేసుకుని మొట్టమొదటిగా మన ట్రావెలింగ్ మన ఇండియాతోనే మొదలు పెడదామని అనుకున్నాడు. దాంతో కొంతమంది యూట్యూబర్స్ ఆల్రెడీ ఉన్న యూట్యూబర్స్ తో కలిసి ఒక 100 రోజులు ట్రిప్ అయితే ప్లాన్ చేశాడు. అలా వీడియోలు చేస్తూ తన యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తూ ఉండేవాడు. సో కొన్ని రోజులకి తన యూట్యూబ్ మానిటైజేషన్ కూడా అయింది. సో వీడియోస్ తో వచ్చిన డబ్బుల్ని వేరే కంట్రీస్ కి వెళ్ళడానికి ఖర్చు పెట్టాలనుకున్నాడు. సో అలా తన ప్రపంచ యాత్ర 2021లో ఆఫ్రికాతో స్టార్ట్ అయ్యింది. అలా ఆఫ్రికా టూర్ చేస్తున్నప్పుడు తన తోటి యూట్యూబర్స్ తో గొడవ వల్ల తను వార్తల్లో నిలిచాడు. సో ఆ కాంట్రవర్సీలో కొంతమంది ఆడియన్స్ అయితే తనని తిట్టుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు. అలా ఇంకొంతమంది అయితే అన్వేష్ గారిని మెచ్చుకొని తన క్యారెక్టర్ ఏందో కూడా చాలా మంది తెలుసుకున్నారు. సో ఈ గొడవ తర్వాత తన నెక్స్ట్ ట్రిప్ గా USA ని టార్గెట్ చేశాడు. యూరోప్ టూర్ వల్ల తను అనుకున్న దానికంటే రీచ్ రాకపోవడంతో తను ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. సో దాంతో మన సమస్యను మన సబ్స్క్రైబర్స్ అయినా మన ఫ్యామిలీ అయినా మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ తోనే చెప్పుకుందామని సో ఒక వీడియో క్రియేట్ చేసి తన సబ్స్క్రైబర్స్ అందరినీ సహాయం కోసం అడిగాడు. సో దాంతో అన్వేష్ గారికి వాళ్ళ సబ్స్క్రైబర్స్ చేసిన ఫండ్ మొత్తం 14 లక్షల దాకా జమ అయ్యింది. అలా వచ్చిన డబ్బులతో అంటార్టికా టూర్ ని ప్లాన్ చేశాడు. ఆ తర్వాత బ్రెజిల్ లో వ్లాగ్ చేస్తున్నప్పుడు సడన్ గా మెలీసా అనే అమ్మాయితో పరిచయం అయ్యింది. అలా మెలీసాతో కలిసి వీడియోస్ తీసేవాడు. కానీ కొన్ని రోజుల తర్వాత ఒక తెలుగు యూట్యూబర్ తో వచ్చిన గొడవ వల్ల మెలీసా మధ్యలోనే వెళ్లిపోయింది. ఆ గొడవ వల్ల చాలా వరకు డల్ అయ్యాడు. ఇవన్నీ మనం ముందుకు సాగడానికి ఉపయోగపడవని డిసైడ్ చేసుకుని ఏది కూడా ఆలోచనలు పెట్టుకోకుండా తన కెరియర్ ని నెక్స్ట్ ట్రిప్ కోసం ప్లాన్ చేసి ముందుకు కదిలాడు. సో అలా అనేక దేశాలు తిరుగుతున్న అన్వేష్ గారికి చైనా దేశంలో చేసిన రచ్చ అందరికీ గుర్తుండిపోయింది. చైనా దేశంలో ఉన్న డెవలప్మెంట్ ను అలాగే యువతకు ఉన్న టాలెంట్ ను పొగుడుతూ మన దేశ యువతను ఉద్దేశించి దేశంలో చేసిన రచ్చ అందరికీ గుర్తుండిపోయింది. చైనా దేశంలో ఉన్న డెవలప్మెంట్ ను అలాగే యువతకు ఉన్న టాలెంట్ ను పొగుడుతూ మన దేశ యువతను ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు చాలా మందిని ఆలోచింపజేసింది. సో ఈ చైనీస్ సిరీస్ వల్ల తన వీడియోలు ముందుకున్న వ్యూస్ కంటే కూడా ఇప్పుడు చాలా మిలియన్ వ్యూస్ కి అయితే వెళ్లిపోయింది. సో తన వీడియోలు మరింత వైరల్ గా అవ్వడం స్టార్ట్ అయింది. ఆ సిరీస్ లో 19 వీడియోలకి బిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇంకా తన ఛానల్ గ్రో అవ్వడం స్టార్ట్ అయింది. చాలా మంది ఇండియన్స్ కి అప్పటిదాకా తెలియని నాన్వేషణ ఈ చైనా సిరీస్ తో చాలా మందికి తెలిసింది. ఆ చైనా సిరీస్ వల్ల 30 నుంచి 60 లక్షల వరకు అయితే సంపాదించాడు. సో నాన్వేషణ స్ట్రగుల్స్ కి అతని పట్టుదలకి అతని కష్టానికి అసలు ట్రావెలింగ్ అంటేనే చాలా కష్టం. ఎందుకంటే చాలా ఎక్విప్మెంట్స్ మోసుకు వెళ్ళాలి, చాలా బ్యాగ్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా తను ఒక్కడే చేసుకుంటున్నాడు. ఈవెన్ వీడియోస్ కూడా తను ఒక్కడే తీస్తున్నాడు. డ్రోన్ షాట్స్ అయినా సరే
ఇంకా ఏవైనా సరే ఒక మూవీ లెవెల్లో తన వీడియోస్ ఉంటాయి. సక్సెస్ అయిన మన నాన్వేషన్ గారికి విజయాలు ఏంటంటే 7 ఖండాలకు వెళ్ళిన మొదటి భారతీయ యూట్యూబర్ గా ఒక విజయం ఉంది. అలాగే ప్రపంచంలో 7 అద్భుతాలను సందర్శించిన ఈ భారతీయ యూట్యూబర్ గా ఇంకో విజయం ఉంది. అలాగే భారతీయ యూట్యూబర్స్ లో ఎక్కువ కంట్రీస్ ని తిరిగి ఎక్స్ప్లోర్ చేసి అక్కడ ఏమేమి ఉన్నాయో కళ్ళ కట్టినట్టు చూపించడం ఇంకో విజయం. సో ఈ వీడియో మీలో చాలా మందికి నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో నాన్వేషన్ గారి వరకు వెళ్లే వరకు ప్లీజ్ మన ఛానల్ ని షేర్ చేయండి. మా ఈ వీడియోని లైక్ చేస్తే ఇంకా చాలా మందికి తెలిసే అవకాశాలు ఉంటాయి. సో మన ఆటగాడి గురించి మనందరం తెలుసుకోవాలి కదా, తన బ్యాక్ స్టోరీ ఎంత ఇదిగా ఉంటుందో. సో దీన్ని బట్టి నాన్వేషన్ గారి దగ్గర నుండి మనం నేర్చుకోవాల్సింది, కష్టం వచ్చినప్పుడు వెనక్కి తిరగకుండా నిరంతరం శ్రమతో కష్టపడి పని చేస్తే అనుకున్నది సాధిస్తాం. పట్టువదలని విక్రమార్కుడు మన నాన్వేష్ ఇంకా ముందుకు దూసుకువెళ్తూ ఉన్నాడు. ఒకప్పుడు తనకు సరైన గుర్తింపు దొరకడం లేదన్న తనే ఇప్పుడు ప్రపంచం మొత్తం తన పేరు తెలిసిన వ్యక్తిగా, అందరికీ పరిచయమైన వ్యక్తిగా ఉన్నాడు. సో గైస్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఈ వీడియో నాన్వేషన్ గారు చూసే వరకు షేర్ చేయండి. సో మీ సపోర్ట్ వల్లనే ఇదంతా జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై డియర్ బీటీ స్క్వాడ్.